కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆయన ఎప్పుడు కూడా పూర్తి స్థాయి, ఆయన మానసిక స్థాయి ఎప్పుడు కూడా పూర్తిగా సాగుగా ఉండదు. ఆయన మానసిక స్థాయి ఈ మధ్యకాలంలో చాలా అనుమానాలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా అంటున్నారట కొద్దిగా ఎందుకో మంచిగా ఉండట్లేడు మనిషి అని చెప్పి. మూసి గురించి వెళ్ళి మాట్లాడితే నవ్వుకోరా. 1956లో మీ చేతికి ఇచ్చిండ్రు ఈ రాష్ట్రాన్ని. 1956లో మూసి నీళ్ళు ఏముండే, 2014లో మాకు చేతికి ఇచ్చినాడు, కేసీఆర్ చేతికి ఇచ్చినాడు ఈ రాష్ట్రాన్ని. మూసి ఎట్లా ఉంది? సిగ్గు అనిపించదా మాట్లాడడానికి? మూసేవాడు ప్రజలకు తెలియదా? ఎవడి నాయకత్వంలో ఇది నాశనం అయిపోయింది, కలుషితం అయిపోయింది. నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ కారణం ఏంది? మీ దుర్మార్గ పాలన. కృష్ణా గోదావరి నదుల్లో మన చుక్క నీళ్లు రానియకుండా, మన వాట కొరకు కొట్లాడకుండా, మీ ఆంధ్రవాసుల చెప్పులు మోసుకుంటూ తిరిగి మీరు నీళ్లు లేకుండా చేసిన పాపానికి భూగర్భ జలాలు అడిగంటితే అవి వెతుక్కుంటూ అడుక్కుపోయినందుకు కదా వచ్చింది ఫ్లోరిన్ పైకి. మూసి జలాల ఫ్లోరిన్ అంటాడు అంత గొప్ప ఇంజనీరు. మొన్న నేను నవ్వుకున్నా. పాపం ఇంజనీర్లు దురదృష్టం ఏంటంటే ఇంజనీర్లు ట్రైనింగ్ క్లాస్ పోయిండు. పోయి కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు కావద్దు, బుద్ధి ఉండాలి ఏమన్నా. కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు తెలంగాణ ఇంజనీర్లే కదా ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన సస్యశ్యామలం చేసింది. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా, బాధ్యతలు ఉన్నప్పుడు. సోయి తప్పి మాట్లాడకపోతే ఏముంది? ఆయన లాగా నేను ఒకటే చెప్తున్నా మా ఇంజనీర్లకు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు. ఈ 10 ఏళ్ల కాలంలో పనిచేసిన ఇంజనీరింగ్ సోదరులు, అది మిషన్ భగీరథలో చేసిన వాళ్ళు కావచ్చు, లేదా ఇరిగేషన్ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు, ఇతర నిర్మాణ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు, అద్భుతమైన మీ కృషి వల్లనే ఇవాళ తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, తెలంగాణ జీడిపి పెరిగింది, భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గర్వంగా నిలబడే స్థితికి వచ్చింది. అది మీకు కష్టమే. ఈ చిల్లర గాండ్లు మాట్లాడే మాటలకు ఎవరు కూడా ఫీల్ కావద్దు. నేను అదే రోజు చెప్పాలనుకున్నా. ఏమైనా కాకునే లేని ఎంకరెడ్డి లాంటి ఇంజనీర్లు మాత్రం కాకండి. విశ్వేశ్వరయ్య తమ్ముడు అనుకుంటున్నాడు ఆయన. పాపం విశ్వేశ్వరయ్య గారు పరువు తీసే పద్ధతుల్లో విశ్వేశ్వరయ్య గారి పేరు తీసుకుంటున్నాడు. ఇంకా చిల్లర మాటలు మాట్లాడేటోళ్ళకి ఏం చెప్పాలని సమాధానం? ఓ పద్ధతి ఉంటే పద్ధతిగా మాట్లాడితే చర్చ పెట్టొచ్చు దాని మీద. మూసికి ఫ్లోరిన్కి లింకు పెట్టి మూసి నాశనం చేసింది నువ్వు. సింపుల్. మీకు 2014 నాటికి మూసి మీద ప్రవహిస్తున్న నీళ్ళకి అక్కడక్కడ ఆనకట్టలు కట్టిన దగ్గర ఏ రకంగా నురువులు ఇంతింతెత్తు లేచేదో, కిలోమీటరు ఏ కాలుష్యం వల్ల లేచినాయో ఇవాళ ఎందుకు లేస్తలేదో ఒకసారి చూడండి. అదే చెప్తే సమాధానం. ఈ చిల్లర మాటలు నేను చూసిన మరీ సిగ్గు పెట్టేట్టు రాయించుకుంటున్నాడు. అంటే ఒక్క పదం కూడా ఆయన రాదు. ఓ పిఆర్ఓనో ఎవరినో పెట్టుకొని రాయించుకుంటున్నట్టున్నాడు. నా నల్లగొండ అభివృద్ధిని చూసి సిగ్గు అనిపిస్తలేదు. అది కూడా నల్గొండ అభివృద్ధి చేసింది కేసీఆర్ నువ్వా? చెప్పి కేసీఆర్ వచ్చి చూసి ఇదేం దరిద్రం, 3 నెలలు బాగా కావాలని చెప్పి కదా కేసీఆర్ చేసింది. నల్గొండ ప్రజలకు తెలియదా? ప్రక్షాళన మొట్టమొదలు కాంగ్రెస్ నాయకుల బుర్రలలో జరగాలి. కాంగ్రెస్ నాయకుల బుర్రలు కలుషితమైన, మూసి కంటే దరిద్రంగా కలుషితమైన ముఖ్యమంత్రి మంత్రుల బుర్రలు మొదలు సాఫ్ చేయాలి. వాటిని సుందరీకరణ చేయండి. వాటి నుంచి కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని మూసి పర్వక ప్రాంత ప్రజలు చెప్తున్నారు.